యూపీ ఎన్నికల్లో రిగ్గింగ్ భారీగా జరిగిందని ఆరోపిస్తున్నారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. ఈవీఎంల్లో రిగ్గింగ్ జరిగిందన్నారు. బ్యాలెట్ ద్వారా మళ్లీ పోలింగ్ జరిపి దమ్ముంటే గెలవాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఆమె సవాల్ విసిరారు. బీఎస్పీ వైఫల్యంపై మరింత సమాచారాన్ని యూపీ బీఎస్పీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజం కాలేదు. కాకపోతే అవి రాహుల్ గాంధీకి ఏమాత్రం అనుకూలంగా రాలేదు. బీజేపీ ప్రభంజనం ముందు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా కొట్టుకుపోయాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో పాటు ఎస్పీ కాంగ్రెస్ కూటమి బీఎస్పీ కూడా ఆ ప్రభంజనంలో కొట్టుకుపోయిందని చెప్పాలి. బీజేపీ ప్రభంజనమా, మోడీ ప్రభంజనం, అదేం జరిగినా 300కు పైగా సీట్లతో విజయం సాధించి ఉత్తరప్రదేశ్లో 14 ఏళ్ల తర్వాత అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ ప్రభంజనం ముందు రెండు పార్టీలు కూడా త్రిముఖ పోటీ ఉందని భావించినప్పటికీ, హంగు ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువరించినప్పటికీ అవేవి కూడా బీజేపీ ప్రభంజనం ముందు తట్టుకోలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎస్పీ కాంగ్రెస్, బీఎస్పీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. అనేక అంచనాలు, కుల సమీకరణల నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు పూర్తిగా బీజేపీ ప్రభంజనం సృష్టించాయి. స్పష్టమైన మెజార్టీతో బీజేపీ అధికారంలోకి అడుగుపెట్టబోతుంది. మనం చూస్తున్నాం, ప్రస్తుతం బీఎస్పీ కేంద్ర కార్యాలయంలోని మాయావతి ఇంట్లో ఉన్నాం. మాయావతి ప్రస్తుతం విలేకరులతో మాట్లాడుతుంది. ఆమె ఫలితాలపైన ఒక విశ్లేషణ కూడా చేస్తుంది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఉత్తరప్రదేశ్లో అసలు ఏం జరిగింది, బీజేపీ ఎటువంటి రాజకీయ వైఖరి అవలంబించింది, ఎస్పీ కాంగ్రెస్ కూటమి ఎటువంటి వైఖరి అవలంబించిందని అని కూడా ఆమె మాట్లాడుతుంది. ప్రధానంగా బీఎస్పీ ఉద్దేశించి మోడీ ప్రచారంలో మేనత్తను అంటూ మాయావతిని, మేనల్లుడు అంటూ అఖిలేష్ యాదవ్ను కూడా అభివర్ణించాడు. ఎందుకంటే ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఎస్పీతో జత కట్టడానికి కాంగ్రెస్ బీఎస్పీ కూటమి కూడా ముందుంది. అందుకనే మేనత్త మేనల్లుడుగా మోడీ అభివర్ణించాడు. అయినప్పటికీ మేనత్త మేనల్లుడు కలయిక కాదు కదా బీజేపీ ప్రభంజనం ముందు ఇద్దరు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కులాల లెక్కలు ప్రధానంగా నిలిచే ఉత్తరప్రదేశ్లో 19% ముస్లింలు, 20.5% దళితులు, 40% ఓబీసీలు, 12% బ్రాహ్మణులు, వీరి పాత్ర కీలకం. 20.5% దళితులు, 19% ముస్లింల ఓట్లు తనకు లభిస్తాయని 97 మంది ముస్లింలకు కూడా టికెట్లు ఇచ్చి బీఎస్పీ నేత మాయావతి తన మార్కులు చాటుకుంది. 2012లో యాదవులు, ముస్లింలు ఎస్పీ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో తన వైపు దళితులు, అదేవిధంగా సాంప్రదాయ ఓట్లు కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి కూడా దళితులు బీఎస్పీ వైపు ఉన్నారు. అదే ట్రెండ్ కొనసాగుతుంది. ఈసారి ఖచ్చితంగా ముస్లింలు ఓట్లు చీలిపోకుండా, దళిత ఓట్లు వేరే పార్టీల వైపు వెళ్ళకుండా బీఎస్పీ వ్యూహం రచించింది. ఆ వ్యూహంలో భాగంగానే దళితుల, ముస్లింల ఓట్లు రాబట్టడానికి 5వసారి సీఎం కావాలని మాయావతి భావించారు. ఆమె ఆశలు ఏమాత్రం నిజం కాలేదు. కలలన్నీ కలలు అయిపోయాయి. మొత్తంగా బీజేపీ ప్రభంజనం ముందు బీఎస్పీ కూడా తట్టుకోలేకపోయింది. 97 సెగ్మెంట్లలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఆమె ప్రభావం ఏమాత్రం 2 అంకెల సంఖ్యను దాటలేకపోయింది. ముజఫర్నగర్, సహస్రపురం మత కళాలపై కూడా ముస్లింలపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావంతో తనకు ఓట్లు పడతాయని కూడా మాయావతి భావించింది. అయినప్పటికీ అది ఏవి కూడా ఫలించని పరిస్థితి కనిపిస్తుంది. తూర్పు యూపీలోని అగ్రవర్ణాలను కాదని బీజేపీ బీసీలకు పెద్దపీట వేయడంతో అగ్రవర్ణాలు దూరమయ్యారు. అగ్రవర్ణాలు కూడా తన వైపు మొగ్గు చూపుతారని కూడా బీఎస్పీ భావించింది. కానీ బీఎస్పీ అంచనాలన్నీ తలకిందులైపోయి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఈ కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ ఆఫర్ చేసి 2019 ఎన్నికల్లో ఉప ప్రధాని ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ బీఎస్పీ ఒంటరిగానే పోటీలోకి దిగి విజయం సాధించాలని చూస్తుంది. 2012లో కాంగ్రెస్కు 28 సీట్లు వచ్చిన నేపథ్యంలో బీఎస్పీకి 80 సీట్లు వచ్చాయి, బీజేపీకి 47 స్థానాలు. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఎక్కువగా సీట్లు సంపాదించి తన సత్తా నిలుపుకోవాలని కూడా మాయావతి భావించినప్పటికీ మాయావతి అంచనాలు మొత్తంగా బీఎస్పీలో ఏమాత్రం అంచనాలకు తగ్గట్టుగా ఓట్లు రాబట్టుకోలేకపోయాయి. మాయావతి ప్రసంగం చూస్తుంటే పూర్తిగా నిర్వేదం కనిపిస్తుంది. ఆమె 5వసారి సీఎం కావడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసుకొని దళితులు, ముస్లింల ఓట్లతో తను ఖచ్చితంగా యూపీలో మరొకసారి అధికారంలోకి వస్తానని చూసింది. ఒకవేళ అధికారంలో రాకపోయి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ అఖిలేష్ యాదవ్తో కలిసి తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని కూడా భావించింది. ఈ అంచనాలు కూడా ఏవి కూడా తనకు అందుబాటులో లేకపోవడం, బీజేపీ ప్రభంజనం ముందు ఇవన్నీ కూడా తట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఒకవైపు ఎస్పీలో నిర్వేదం, దాంతోపాటు ఎస్పీలో ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ మధ్య కలహాలు మరింత ముదిరిపోవడం, ఇటు బీఎస్పీ కూడా పూర్తిగా 2 అంకెల సంఖ్యను దాటకపోవడంతో బీజేపీ ముందు ఇవన్నీ కూడా
దిగదుడిపైపోయాయి. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ కూడా మొత్తం చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ సైకిల్ గుర్తు తునాతునకలు అయిపోయింది. బీఎస్పీ ఏనుగు తొండం విరిగిపోయింది. కాంగ్రెస్ చెయ్యి కూడా కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. కమలం వికాసం ఎవరు ఊహించని విధంగా, దేశ ప్రజలు ఊహించని విధంగా కమల వికాసం ఉత్తరప్రదేశ్లో వెలుగొందిన నేపథ్యంలో 14 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడమే కాకుండా అది కూడా స్పష్టమైన అత్యధిక మెజార్టీ సాధించి బీజేపీ యూపీ పీఠం మీద కూర్చోబోతుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు ఎస్పీలోను బీఎస్పీలోను పూర్తిగా నిర్వేదం కనిపిస్తుంది. కాంగ్రెస్లో కూడా నిరాశ నిస్పృహలు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. బీఎస్పీ హెడ్ క్వార్టర్స్ నుంచి కెమెరామెన్ రామరెడ్డితో రమేష్, టీవీ 9 లక్నో.